నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం మొన్న వీడియోలో బోనీసాయ్ మనం ఏ రకాలు ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది చెప్పడానికి ఫస్ట్ వీడియో మొన్న చూసాము. దానికి కావాల్సినటువంటి సాయిల్ మిక్చర్ ఎలా ఉండాలి, పాట్స్ ఎట్లా ఉండాలి అది చూసాం. ఇక్కడ నా దగ్గర అంటే జేడ్ ఈజ్ ద బెస్ట్ ప్లాంట్ అనుకున్నాం కదా బోనీసాయ్ చేయడానికి. దాంట్లో నా దగ్గర ఉన్న ఒక జేడ్ ప్లాంట్ని తీసుకున్నాను. మనకి ఇది ఆల్రెడీ అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు ముందు మామూలుగా పెట్టుకొని, నర్సరీ నుండి కానీ మనం ఎవరి దగ్గరైనా మొక్క తెచ్చుకున్నా ముందు మామూలు కుండీలో పెట్టుకొని కొంచెం లోతుగా ఉన్న దాంట్లో పెట్టుకుంటేనే కాస్త కాండం అది లావ్ అయిన తర్వాత మనము సెకండ్ స్టెప్కి వెళ్తాం. అలా లావ్ అయిన తర్వాత షేప్ చేసుకోవడం కోసం సరే ఎట్లా చేయాలి ఏంటి అన్నది చూస్తాం. దాంట్లో షేప్ అనగానే కూడా మనకి అంటే ఎలా ఉంటాయి ఏంటి అంటే జనరల్గా బోన్సాయ్ అంటేనే మినియేచర్, ఎట్లా చిన్న పాట్లో పెద్ద వృక్షంలాగా కనిపించేలాగా మనం సెట్ చేసుకోవడం. దానికోసం స్పెషల్గా ఈ అన్నిటికంటే బెస్ట్ ప్లాంట్ అంటే జేడ్ ప్లాంట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ జేడ్ ప్లాంట్ని దీంట్లో స్టైల్స్ ఉంటాయి జనరల్గా. ఫార్మల్ అప్రైట్ అని, ఇన్ఫార్మల్ అప్రైట్ అని, అట్లాగే స్లాంటింగ్ అని, క్యాస్కేడ్ అని, సెమీ క్యాస్కేడ్ అని, ఇలా 9 రకాలు. డబుల్ ట్రంక్, గ్రోయింగ్ ఆన్ రాక్, అట్లాగే విండ్ స్వెప్ట్, ఇలా రకరకాలుగా 9 రకాలుగా మనకు కనిపిస్తే వాటిని స్టైల్ని బట్టి. నేను ఇప్పుడైతే ఫార్మల్ అప్రైట్ అంటే పైకి ఇట్లా నీట్గా కనబడేలాగా ఉండే మొక్కను ఆ స్టైల్లో చేయడానికి అనువుగా ఈ మొక్క ఉంది అని ఈ జేడ్ మొక్క. ఇది ఎప్పుడో సంవత్సరం క్రితంది, సంవత్సరంన్నర అయి ఉంటుంది. అది మనం పాట్లో పెట్టినటువంటి మొక్క. ఈ పాట్లో ఉన్నటువంటిది బాగా కొద్దిగా కాండం అది అయిన తర్వాత, వేర్లు అది వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఇప్పుడైతే నేను మీకు చూపెట్టడం కోసమే బోనీసాయ్ ట్రేలోనే పెడుతున్నాను. చిన్నపాటిది పింగా అనేది స్క్వేర్ షేప్ ఉంది. దీనికి చక్కగా హోల్స్ ఉంటాయి. హోల్స్లో మనం కంపల్సరీ జాలి పెట్టుకోవాలి. సాయిల్ మిక్స్ కూడా మోస్ట్లీ మనకి శాండ్ ఎక్కువగా ఉండాలి, అట్లాగే కంపోస్ట్ ఉండాలి. ఈ మనం ఏదైతే కొన్నిసార్లు ఏదైతే మదర్ సాయిల్ ఉందో అది కూడా కొంత కలుపుకొని మనం పెట్టుకోవాలి. ముందు సాయిల్ కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఉన్నటువంటిది మనం తీసుకొని అది కుండీలో వేసుకున్నాం. అంటే ఏదైతే పింగాని దాంట్లో హోల్స్కి నెట్ పెట్టుకొని శాండ్ వేసుకున్నాక ఈ ప్లాంట్ని నేను అందులో సెట్ చేస్తున్నాను. ఇది సెట్ చేసేటప్పుడు దీనికి మొక్కనైతే నేను ముందుగా అది ఇట్లా డబుల్ ట్రంక్ ప్లాంట్ లాగా ఉంది. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్నటువంటి దానికి అది అక్కర్లేదు కాబట్టి ఒక ట్రంక్ని తీసేసాను. ఆ ట్రంక్ని తీసేయడం అంటే మనకు ఒక ట్రంక్ తోటి మనం ఫార్మల్ అప్రైట్ స్టైల్ ఎట్లా ఉందో అది సెట్ చేసుకోవడం కోసం కాబట్టి నేను అది చేస్తున్నాను. ఒక ట్రంక్ తీసేసాను. ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఇమీడియట్గా నేను దీన్ని ప్రూనింగ్ చేయట్లేదు. ఎందుకంటే మనం ప్రూనింగ్ కానీ వైరింగ్ కానీ ఏదంటే రిపోర్టింగ్ చేశాను. దీన్ని ఇంకొంచెం ఇది సెట్ అయిన తర్వాత చేస్తాను. ముందు మీకు జస్ట్ ఫార్మల్ అప్రైట్కు మనం ఏ స్టైల్ ఆఫ్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అన్నది. దీనికి డబుల్ ట్రంక్ ఉండింది కాబట్టి అంటే 2 పక్కన పెద్దగా వచ్చాయి. దాన్ని కట్ చేశాను నేను. అది ఇంకో పాట్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టైల్ చూపెట్టడానికి ఉంటుంది. సో అది అందులో పెట్టేశాను. ఇప్పుడు ఇది ఒకటే సింగిల్ ట్రంక్ ఉంది, పైకి స్ట్రైట్గా వెళ్తుంది, సైడ్ నుండి బ్రాంచెస్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఫార్మల్ అప్రైట్. ఫార్మల్ అప్రైట్కి ఏంటంటే సైడ్కి ఆల్టర్నేట్గా ఇటు అటు మనకు బ్రాంచెస్ ఉండాలి. అట్లాగే వెనక నుండి ఇట్లా ఫోకల్ బ్రాంచ్ అంటారు, కన్ను చూడగానే అదొకటి ఉండాలి. పైన టిప్ ఉండాలి. ఇవన్నీ ఉంటే వీటన్నింటినీ మనము కటింగ్ చేస్తూ ఒక షేప్ అనమాట, ఒక చక్కగా పైకి వెళ్తుంటే గుత్తులుగా ఎలా ఉంటుందో అది చేసి చూపెట్టడం కోసం ఈ ప్లాంట్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీంట్లో ఇప్పుడు నేను ఓన్లీ ఈ ప్లాంట్ని ఇందులో పెట్టాను అంతే. దీన్ని నేను ఏ రకంగా కూడా మొత్తం కట్ చేసి పెట్టలేదు. మీకు ఇది పెట్టి కొంచెం సెట్ చేస్తేనే మీకు ఒక వృక్షం లుక్ అయితే కనబడుతుంది. అయితే దీన్ని నెక్స్ట్ వీక్ అట్లా దీనికి కొంచెం కట్ చేస్తే మళ్ళీ ఆ చిగుళ్ళు వచ్చినాక దాన్ని మనం ప్యాడ్స్ దేనికి అది సపరేట్గా ప్యాడ్స్ని మనం సెట్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మీకు ఫార్మల్ అప్రైట్ అంటే ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. దానికి ముందు బేసిక్గా మీరు ఒక మొక్కనైతే ఇలా
స్ట్రైట్గా ఉండి మనకు సైడ్ బ్రాంచెస్ ఉన్నాయి, వాటిని పెట్టుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే అవి లేకపోయినా ఉన్న వాటిని సెట్ చేసుకొని కొంచెం కిందకి మీదకి ఉంటే వైరింగ్ తోటి చేసుకోవడం అనేది చేయాలి. ఇప్పుడు దానికి అట్లాంటి అవసరం లేకుండానే ఈ మొక్క ఉంది నాకు. దాన్నైతే నేను కుండీలో పెట్టేశాను. ఈ కుండీలో నెక్స్ట్ మనం కటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. దానికి ముందు జస్ట్ ఆ షేప్ రావడం కోసం నేను కుండీలో పెట్టాను. మీకు చూడగానే ఇదొక బోనసాయి ప్లాంట్ అని. అది ఎట్లా ఉందో అట్లానే ఉంచేసాను. దాన్ని ఏమి పెద్దగా నేను ప్రూనింగ్ అది చేయదలుచుకోలేదు. ఈ ఉన్నదాన్ని నేను రేపు చూపెడతాను.